హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈరోజు ఒక మంచి డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ డ్రామాలో హీరో, హీరోయిన్ మధ్య ఉన్న లవ్ అలాంటిదన్నమాట. చాలా అబ్సెషన్, రొమాన్స్ అండ్ ఎమోషన్స్‌తో కలిపి ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకెళ్దాం. డ్రామా స్టార్టింగ్‌లో మనకి హీరోయిన్ షీని చూపిస్తారు. ఆమె ఒక వయలిన్ ఆర్టిస్ట్ అన్నమాట. ఆమె వయలిన్ వాయించడం చూసి జనాలు చాలా పొగుడుతూ ఉంటారు. ఈమె వయలిన్ క్వీన్, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అన్ని పర్ఫెక్ట్ అని ఒకటే పొగుడుతున్నప్పుడే ఇంకో పక్క మనకి డ్రామా హీరో అయిన గూని చూపిస్తారు. అతనికి అసిస్టెంట్ కాల్ చేసి బాస్, షీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఆమెకు ఒక్కసారైనా కాల్ చేస్తారా అని అడిగితే గూ వద్దని చెప్తాడు. కానీ అతని ముఖంలో ఏదో తెలియని సాడ్నెస్ ఉంటుంది. అతని ఫింగర్ కి వెడ్డింగ్ రింగ్ కూడా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద సంబంధమే ఉన్నట్టుంది. అప్పుడు అతను వెనక్కి తిరిగి ఒక ఫ్యామిలీ ఫోటో చూస్తాడు. అందులో అతను కొడుకు అండ్ అతని వైఫ్ తో ఉంటాడు. అతని వైఫ్ ఎవరో కాదు, ఈ వైలిన్ క్వీనే అన్నమాట. పైగా వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నట్టుంది. ఇంకో పక్క షీ పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆమె అసిస్టెంట్ పక్కనే ఉంటుంది. అప్పుడే బై అనే అమ్మాయి వచ్చి మీరు మంచి వైలిన్ క్వీన్, పైగా చాలా బ్యూటిఫుల్ అని పొగుడుతూ మాటల్లో చెప్తుంది. మిస్ షీ, మిస్టర్ గు మీకు కాల్ చేశారు అని చెప్పగానే షీ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. బట్ స్టిల్ ఏదో ఎమోషన్ ఫీల్ అవుతూ అలాగే అని లైట్ తీసుకుంటుంది. అప్పుడు బై మనసులో షీ ఫ్యామిలీ, గు ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్, కానీ షీ ఫ్యామిలీ దివాలా తీసే స్టేజ్ లో ఉన్నప్పుడు గూనే ఇన్వెస్ట్ చేసి హెల్ప్ చేశాడు కూడా అని ఆలోచిస్తూ పైకి చెప్తుంది. టీచర్ షీ, మన యంగ్ మాస్టర్ బర్త్డే కూడా త్వరలోనే రాబోతుంది కదా, ఆయన కోసం ఎలాంటి గిఫ్ట్ తీసుకోలేదా అని అడిగితే షీ అదే స్టబన్ ఫేస్ తో దాని అవసరం లేదు అని చెప్తుంది. బై మనసులో తన కన్న కొడుకొంట్లో ఆ గూ ఫ్యామిలీ రక్తం ఉంది కదా, అందుకే టీచర్ షీకి బాబంటే అసలు ఇష్టం లేనట్టుంది అని అనుకుంటుంది. ఇంటర్వ్యూ అయిపోయాక షీ తిరిగి వస్తున్నప్పుడు ఆమె చాలా వీక్ గా కనిపిస్తుంది. కొంచెం నడవలేకపోతుంటే అసిస్టెంట్ ఇంకా ఆమె ఫ్రెండ్ చూసి మీకు చాలా ఫీవర్ ఉంది, హాస్పిటల్ కి వెళ్ళాలి అని బలవంతంగా తీసుకెళ్తారు. అప్పుడే అపోజిట్ బెడ్ పై ఒక బాబు వాళ్ళ అమ్మ ఏడవడం షీ చూస్తూ ఉంటుంది. ఆ బాబుకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల సర్జరీకి $1,00,000 తక్కువ అవ్వడం వల్ల సర్జరీ ఆగిపోతుందన్నమాట. నర్సులు మాట్లాడుకుంటూ ఆ తల్లి కొడుకు కోసం ఎంతైనా చేస్తుంది, కానీ పాపం ఆ $1,00,000 లేక బాబు సర్జరీ ఆగిపోయేలా ఉంది, ఎంత సాడ్ విషయం అని అంటుంటే అది వింటున్న షీ బాధపడి నర్స్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు ఇచ్చి ఈ డబ్బు నేనే ఇచ్చానని చెప్పకండి, ఎవరో తెలియని ఆ బాబుకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారని చెప్పండి అని కార్డు ఇచ్చి వెళ్తుంది. భయ్య అప్పుడు టీచర్ షీ మీరు చాలా మంచివారు అని అంటే షీ నెక్స్ట్ ఫ్లైట్ అవైలబుల్ ఉందా అని అడిగితే బై కానీ మీ హెల్త్ సపోర్ట్ చేస్తుందా అని అడుగుతుంది. దానికి షీ ఏం పర్లేదని చెప్పి తిరిగి చైనాకి వెళ్తుంది. అప్పుడు షీ ఆలోచిస్తూ నా పెళ్ళై 5 ఏళ్లైంది, నా పర్ఫార్మెన్స్ అయిపోయాక ఫస్ట్ టైం ఇంటికి వెళ్తున్నాను, నాకు తెలుసు అతను నన్ను ప్రేమించట్లేదని, కానీ పర్లేదు కనీసం నన్ను ద్వేషిస్తున్నాడు కదా అని అనుకుంటుంది. యాక్చువల్ గా 5 years బ్యాక్ షీ ఫ్యామిలీ దివాలా తీస్తున్నప్పుడు మన గూనే హెల్ప్ చేసి ఉంటాడు, కానీ ఒకే ఒక కండిషన్ పెట్టుంటాడు, తన్ని పెళ్లి చేసుకోవాలని. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో గు అంటాడు నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించట్లేదని, కానీ పర్లేదు నన్ను పెళ్లి చేసుకో అని అగ్రిమెంట్ చూపిస్తాడు. షీకి అతనంటే పిచ్చ అసహ్యం అన్నమాట. ఎందుకంటే తన పాత బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కూడా చేయించింది అతనే అని ఆమె నమ్ముతుంది. ఆ తర్వాత పెళ్ళయ్యాక ఆమె కోపంతో ఇల్లు వదిలి వెళ్లబోతుంటే గు ఆమె చేతిని పట్టుకుని సీరియస్ గా అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళడానికి వీల్లేదు అని అరుస్తుంటే ఆమె కొంచెం కూడా వినదు. ఆఖరికి మోకాళ్లపై కూర్చొని ప్రాధేయపడ్డానికి ట్రై చేస్తున్నా కూడా వినకపోయేసరికి ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూపిస్తూ నువ్వు గనక ఈ బిడ్డకు జన్మనిస్తే నిన్నెప్పటికీ వదిలేస్తాను అని చెప్తాడు. ప్రెసెంట్ లో ఈ నిజం ఈమెకి తెలియడానికి కారణం ఏంటంటే షీ లాయర్ ఫ్రెండ్ అన్నమాట. షీ నువ్వు గూని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు, అతను నిన్ను ఎలాంటి సెటప్ చేయలేదు, ఆ రోజు అతను గనక హెల్ప్ చేయకపోయి ఉంటే మీ కంపెనీ ఎప్పుడో బూడిదైపోయేది అని చెప్తుంటే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్న షీ కళ్ళల్లో నీళ్లతో నేను ఇన్నేళ్లు అతన్ని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ అతను నాపై ఎప్పుడు ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు అని అనుకుంటూ అలానే నిద్రపోతుంది. అంతలో డ్రైవర్ వచ్చి మేడం విల్లా వచ్చేసింది అని చెప్తాడు. ఆమె లోపలికి వెళ్ళగానే చుట్టుపక్కల చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే గార్డెన్ మొత్తం రోజెస్ తో నిండిపోయి ఉంటుందన్నమాట. అవి చూసిన షీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం, నా కోసమే అతని ఈ గార్డెన్ అంతా రోజెస్ తో నింపేశాడా అని ఎగ్జైట్ అయిపోతూ లోపలికి వెళ్తుంటే అంతలోనే మేడ్ వచ్చి మేడం మీరు వచ్చేసారా, వచ్చే ముందు ఒక మాట చెప్పుంటే మేమే కార్ తీసుకొని మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళం కదా, ఇంతకీ ఈ విషయం మన మిస్టర్ గూకి తెలుసా అని అడుగుతుంది. షీ అతనికి తెలీదు అని చెప్పడంతో ఆమె లోపలికి తీసుకెళ్తుంది. ఇంకో పక్క గు ఏమో తన కొడుకు షాబుని పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ రేయ్ టైం 10 అయిందిరా, త్వరగా పడుకో రేపు స్కూల్ కి వెళ్ళాలి కదా అని సర్ది చెప్తుంటాడు. కానీ వాడు ఏడుస్తూ డాడ్ మమ్మీ నా బర్త్డేకి వస్తానని ప్రామిస్ చేసింది కదా, కానీ రాలేదు, నా బర్త్డేకి ముందే నన్ను వదిలేసి వెళ్లిపోయింది, అసలు మమ్మీకి నేనంటే ఇష్టం లేదా డాడ్ అని అడిగితే అతని పాపం అతన్ని హగ్ చేసుకొని అలాంటిదేం
ఏం లేదు నాన్న. మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం. ఆవిడ వర్క్ లో కొంచెం బిజీగా ఉంటుంది కదా! సో డోంట్ వర్రీ. రేపు నేనే నిన్ను కిండర్‌గార్టెన్ స్కూల్‌కి తీసుకెళ్తాను అని చెప్తే వాడు కోపంగా లేదు. అస్సలు లేదు. మమ్మీకి నేనంటే అసలు ఇష్టమే లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎప్పుడు ఇదే చెప్తావు. మిగతా పిల్లల పేరెంట్స్ కలిసి బర్త్‌డే సెలబ్రేట్ చేస్తారు. పైగా వాళ్ళ మమ్మీలని స్కూల్‌కి తీసుకొస్తారు. కానీ నా మమ్మీ నాతో కనీసం మాట్లాడదు కూడా అని ఏడుస్తుంటే మనసులో బాధపడుతూ నిజమే నా కొడుకుతో పాటు నేను కూడా నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. అసలు షీ నన్నే ఇష్టపడట్లేదు. ఈ బాబునేం ప్రేమిస్తుంది అని అంటుంటే పని మనిషి కూడా ఇంకో పక్క మనసులో యంగ్ మాస్టర్ ఇలాగే అరుస్తూ ఉంటే మేడం ఖచ్చితంగా అప్సెట్ అవుతారు అని అనుకుంటూ మేడం లోపలికి రండి అని పిలుస్తుంది. ఆ మాట విన్న షాక్ అయి పరిగెత్తుకుంటూ వెళ్లి తన వైఫ్ షీని ఎంతో ఇంటెన్స్ గా లైక్ టైట్ గా హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతాడు. షీ సర్దుకుంటూ ఇక చాలు చాలా సేపటి నుంచి హగ్ చేసుకున్నావు అని అంటే ఇమ్మీడియట్ గా రియలైజ్ అయ్యి ఆమెను వదిలేసి ఆమె వేసుకున్న హీల్స్ చూసి మెల్లగా మోకాళ్ళపై కూర్చొని స్లిప్పర్స్ తడుగుతాడు. అప్పుడు షీ మనసులో నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా అతను నన్ను ఇలాగే చూసుకుంటాడు. నాకంటే ఎక్కువ నన్ను రెస్పెక్ట్ చేస్తాడు అని బాధపడుతుంటే అప్పుడు ఆమె చేయి పట్టుకుపోతుంటే షీ ఫస్ట్ లాక్కోవాలని చూస్తుంది. కానీ లాయర్ ఫ్రెండ్ అన్న మాటలు గుర్తొచ్చి ఆమె చేతిని వదిలించుకోకుండా అలానే టైట్ గా పట్టుకొని ఉంటుంది. తర్వాత తన కొడుకు దగ్గరికి వెళ్లి చూడు షాబు నీ మమ్మీ నీ దగ్గరకు వచ్చేసింది. ఇక ఏడవకు నానా అని బుజ్జగిస్తుంది. షాక్ అయి మనసులో షీ తన కొడుకుతో ఇంత ప్రేమగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అని అనుకుంటాడు. అంతలో షాబు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హగ్ చేసుకొని మమ్మీ నువ్వు వచ్చేసావా? నేను నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? ఈ రోజు నా బర్త్డే నువ్వు బిజీగా ఉండి మర్చిపోయావు కదా అని అడిగితే షీ నవ్వి నేనేది మర్చిపోలేదు నాన్న అని చెప్తూ రిమోట్ కంట్రోల్ హెలికాప్టర్ గిఫ్ట్ గా ఇస్తుంది. అది చూసి ఆ బుడ్డోడు హ్యాపీగా ఎగిరి గంతేస్తాడు. కూడా షాక్ అయ్యి ఇంతకు ముందు ఎప్పుడు కొడుకుతో మాట్లాడని షీ ఈ రోజు బర్త్డే గిఫ్ట్ కూడా ఇచ్చిందా? అంటే నన్ను వదిలేసి వెళ్లిపోవడానికి ఇదంతా చేస్తుందా ఏంటి అని అనుమాన పడతాడు. అప్పుడు షీక నువ్వు వెళ్లి పడుకోనానా అని షాబుతో చెప్తే అతను మమ్మీ రేపు మార్నింగ్ నువ్వు డాడీ ఇద్దరు కలిసి నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి అని అంటాడు. మనసులో వామ్మో దీనికి అస్సలు షీ ఒప్పుకోదు. వీడు మళ్ళీ అప్సెట్ అవ్వకూడదు అనుకుంటూ అతనిపై గట్టిగా అరుస్తూ షాబు చాలా రాత్రైంది వెళ్లి పడుకో మమ్మీ చాలా టైర్డ్ అయిపోయింది అని అంటుంటే వాడు బాధగా డాడ్ మమ్మీ నాతో స్కూల్ కి రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంటే షీ మధ్యలో దూరి మిస్టర్ అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను నా సొంత కొడుకుని కనీసం స్కూల్ కి కూడా తీసుకెళ్లకూడదా అని టక్కున అనకూడదు ఇలా అనేస్తుంది ఇన్నేళ్లకి. కంగారుగా నా ఉద్దేశం అది కాదు షీ నీకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు కదా అని నేను అలా అన్నాను అంతే అని కవర్ చేస్తాడు. ఆమె డివోర్స్ ఇవ్వడానికి ఇదంతా చేస్తుంది అనుకుని డౌట్ పడి మెల్లగా ఆమె చెవి దగ్గరికి వెళ్లి చాలా ఇంటెన్స్ గా నేను చనిపోయినా సరే నిన్ను వదిలిపెట్టను నీకు డివోర్స్ అస్సలు ఇవ్వను అని చెప్తాడు. ఆ మాటకి షీ ముఖంలో నవ్వు వస్తుంది. షాబు చూసి మమ్మీ ఏమైంది అని అడిగితే షీ ఏం లేదు నాన్న రేపు మమ్మీ నేను ఖచ్చితంగా స్కూల్ కి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు త్వరగా పడుకో నేను నీకు బాత్ కూడా చేయించడంలో హెల్ప్ చేస్తాను అని లోపలికి తీసుకెళ్తుంది. మనసులో ఆమె బాబుని హగ్ చేసుకుంది. అంటే తనకి మాపై ప్రేమ కలిగింది. నన్ను మునిపట్ల ద్వేషించట్లేదు అని ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంటాడు. మిడ్ నైట్ షీ బెడ్ పై పడుకొని ఉంటే రూమ్ లోకి వచ్చి లైట్ ఆఫ్ చేస్తాడు. మెల్లగా ఆమె పక్కన పడుకొని మనసులో నువ్వు నా దగ్గరకు వచ్చావు సరే కానీ ఎంతకాలం ఇక్కడే ఉంటావు అని బాధగా అనుకుంటాడు. అప్పుడే షీ అతని వైపుకి తిరిగి ఆమె కూడా మనసులో అనుకుంటది నేను ఎప్పుడు ఇతన్ని తప్పుగానే ట్రీట్ చేశాను కానీ ఇతను మాత్రం నన్ను ఎప్పుడు దేవతలా చూసుకున్నాడు. అసలు ఇంత అమాయకుడు ఎలా అయ్యాడో ఏంటో అని అనుకుంటూ ఉన్నప్పుడే షీ చేయి తగలడంతో టెన్షన్ తో అయ్యో అయ్యో అనుకుంటూ చేయి పక్కకు తీసుకోబోతాడు. షీ అతన్ని ఆపి ఏంటి నేను పడుకునే వరకు వెయిట్ చేస్తున్నావా? మళ్ళీ పడుకున్నాక నన్ను గట్టిగా హగ్ చేసుకుని రేపు ఉదయం వరకు ఇలాగే పడుకోవడానికి అని చెప్తుంది. అప్పుడు ఇన్నేళ్లుగా అతను చేసే పని ఆమెకి తెలిసిపోయిందని టెన్షన్ తో నా ఉద్దేశం అది కాదు షీ నీకు ఎలా నచ్చితే అలాగే పడుకో ఐఎమ్ సారీ అని అంటాడు. షీ మనసులో తప్పు నేను చేసిన ఇతనే ఎప్పుడు నాకు సారీ చెప్తుంటాడు అని అనుకుంటూ అతనికి గుడ్ నైట్ చెప్తుంది. ఆ మాటకు అతను ఆమెను చూస్తూ పాత రోజులను గుర్తు చేసుకుంటాడు. ఒకప్పుడు తన ఫ్రెండ్స్ తో పార్టీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పుంటాడు ఏ అమ్మాయి అయినా నీకు గుడ్ నైట్ చెప్పింది అంటే ఆమె నిన్ను ప్రేమిస్తోందని అర్థం రా అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అంటే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని ఆమె చేయి మీద అతని చేతిని తాకించి ముఖానికి దగ్గరగా వెళ్లి కిస్ చేయబోతాడు. కానీ మళ్ళీ తాను కంట్రోల్ చేసుకొని వెనక్కి తిరిగి చాలా ఇంటెన్స్ గా గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షీ మెట్లు దిగి రాగానే ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ మొత్తం టేబుల్ పై రెడీ చేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె మనసులో ఇప్పుడల్లా ఇతను నా కోసం ఇలాగే వెయిట్ చేస్తాడు ఎంత బిజీగా ఉన్నా ఎంత లేట్ అయినా సరే ఒక్కడే కూర్చొని నా కోసం చూస్తూ ఉంటాడు అని టింగ్ మన ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అని గతాన్ని గుర్తు చేసుకుని టేబుల్ దగ్గరకు వచ్చి నన్ను పొద్దున్న ఎందుకు నిద్ర లేపలేదు? నేను షాబుని కిండర్ గార్డెన్ స్కూల్ కి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను కదా అని అడిగితే నువ్వు చాలా టైర్డ్ అయిపోయావు అనిపించింది షీ అందుకే లేపలేదు అని చెప్తూ మనసులో బాబు బర్త్డే రోజు నువ్వు తనతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చావు అదే నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఎగ్జైట్ అవుతుంటాడు. షీ ఆ వంటలన్నీ చూసి ఇవన్నీ నా ఫేవరెట్ డిషెస్ కానీ నాకేమో నా హస్బెండ్ కి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో కూడా తెలీదు అని మనసులో బాధపడుతూ నెక్స్ట్ టైం ఇలా చెయ్యకు నేను షాబుకి స్కూల్ కి తీసుకెళ్తానని ప్రామిస్ చేస్తే నన్ను త్వరగా లేపే అని
అని చెప్తుంది. గు సరే అంటాడు. ఆమె తినడానికి కూర్చొని గూకి వడ్డిస్తూ నువ్వు కూడా కూర్చొని తిను అని పిలుస్తుంది. అతను ఎక్సైట్ అవుతూ వచ్చి కూర్చొని తింటాడు. ఆ తర్వాత గు రెడీ అయ్యి ఇంట్లోనే కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే షీ కూడా బయటకెళ్ళడానికి చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వస్తుంది. ఆమెని గు చూసి మెస్మరైజ్ అయిపోయి నువ్వెక్కడికి వెళ్తున్నావు చెప్పు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అడుగుతాడు. షీ నా ఫ్రెండ్ షాపింగ్ కి తోడు రమ్మని పిలిచింది, డ్రైవర్ తో వెళ్తానులే అని చెప్తే దాంతో మనోడి ముఖం డల్ అయిపోతుంది. అది చూసి షీ వెంటనే అర్థం చేసుకుని డోంట్ వరీ, నేను మధ్యాహ్నం లంచ్ టైం కి నీ దగ్గరకు వచ్చేస్తానులే అని చెప్తుంటే మనోడి ముఖంలో 1000 వర్డ్స్ వెలుగు వచ్చేస్తుంది. అతను వెంటనే తన వర్క్ ఫైల్స్ అన్ని అసిస్టెంట్ కి ఇచ్చేసి నేను కంప్లీట్ గా ఫ్రీ, నేను కంపెనీలో నీ కోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్తాడు. గు ఆమెకు వెళ్తుంటే బాయ్ చెప్తాడు, కానీ ఆమె ఎప్పట్లాగే ఏ రెస్పాన్స్ ఇవ్వకుండా రూడ్ గా వెళ్లిపోతుంది. ఇంకో పక్క షీ తన లాయర్ ఫ్రెండ్ ని కలుస్తుంది. ఆ ఫ్రెండ్ ఆమెకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షెన్ అసలు మంచివాడే కాదు, అతను జస్ట్ తన బిజినెస్ ప్రాఫిట్స్ కోసం స్వార్థం కోసమే నిన్ను లవ్ చేశాడు, నీ కంపెనీని పూర్తిగా ముంచేయాలనేదే అతని ప్లాన్ అని చెప్పడంతో షీ షాక్ అవుతుంది. నేనేమో అతన్ని పిచ్చిగా ప్రేమించాను అని పాత రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. పాస్ లో షీ ఆ షెన్ కి ఒక బ్రేక్ఫాస్ట్ ఇస్తూ వేడిగా ఉంది జాగ్రత్తగా తిను అని అంటే అతని వెనుక పిచ్చి దానిలా కేర్ చూపిస్తూ తిరిగిన సీన్స్ గుర్తొస్తూ ఉంటాయి. ఫ్రెండ్ ఆమెను ఓదారుస్తూ డోంట్ వరీ, ఏడవాలనిపిస్తే నా భుజంపై తల వాల్చేడు అని అంటే షీ కన్నీళ్లు తూడ్చుకుంటూ ఇప్పుడు ఏడ్చేం లాభం, ఆల్రెడీ నాకు పెళ్ళైంది, ఒక బాబు కూడా ఉన్నాడు, ఇన్నేళ్లుగా నేను గూని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, 5 years వేస్ట్ చేశాను, ఇప్పుడు నా రిలేషన్ ని నేను సరి చేసుకోవాలి అని రియలైజ్ అయి చెప్తుంది. ఫ్రెండ్ అవుతూ యాక్చువల్ గా గు ఫ్యామిలీ వాళ్ళ కోడళ్ళని, అంతకంటే ఇంపార్టెంట్ గా మిస్టర్ గు తన వైఫ్ ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ పెళ్ళై 5 years అయింది కదా, నీకు నీ హస్బెండ్ పై కనీసం కొంచెమైనా ఫీలింగ్స్ లేవా అని అడుగుతుంది. అప్పుడు షీ ఆలోచిస్తూ మనసులో ఏడుస్తూ నా హస్బెండ్ నన్ను ఇన్నిసార్లు గుండెలకు హత్తుకున్నా కూడా నేను ఎప్పుడు అతన్ని తప్పుగానే అనుకున్నాను, ఆ వెధవని మంచివాడిగా నమ్మాను, నాకు ఇప్పుడు ఒక్కటే తెలుసు, నా లైఫ్ లో ఇక నుంచి గు చాలా ఇంపార్టెంట్, ఇకపై అతని విషయంలో నేను ఎప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు, ఇన్నేళ్లు అతన్ని ద్వేషించాను, కానీ ఇప్పటి నుంచి అతన్ని ఎలా ప్రేమించాలో నేను నేర్చుకుంటాను, నాకు అన్ని నేర్పించు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని ఫ్రెండ్ ని అడుగుతుంది. ఇటు ఆఫీస్ లో గు పిచ్చ కోపంతో టెన్షన్ తో వరుసగా ఫైల్స్ పై వర్క్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనోడికి పిచ్చ టెన్షన్ ఉంటది, తన వైఫ్ ఎక్కడ ఇంటికి తిరిగి రాదేమో అని భయంతో విపరీతమైన టెన్షన్ తో బాధతో కూర్చొని ఉంటాడు. కరెక్ట్ గా అప్పుడే షీ ఆఫీస్ రూమ్ డోర్ నాక్ చేసి లోపలికి వస్తుంది. ఆమెను చూసి మనోడు స్టాచ్యూ అయిపోయి రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆమె అతని దగ్గరగా వెళ్లి గు ఏమైంది నీకు, నేను లోపలికి వస్తే కనీసం నోటీస్ కూడా చేయలేదేంటి అని అడుగుతుంది. గు గుచ్చు గుచ్చి ఆమె ముఖం వైపు చూస్తుంటాడు, కుంపదీసి ఏమైనా కాదా అని. షీ నవ్వి నేను చెప్పి రాలేను అనుకున్నావా ఏంటి అని అడుగుతుంది. గు ఒక్కసారిగా సైడ్ కి తిరిగి ముఖం కిందకి పెట్టేసుకుంటాడు. అప్పుడు షీ మనసులో చూస్తుంటే ఒక పెద్ద కుక్క పిల్లని వాళ్ళ ఓనర్ ఒంటరిగా వదిలేస్తే ఎలా ఉంటుందో ఇతడు అలా ఉన్నాడు, వెళ్లి ఇతని తలని నిమరాలనిపిస్తోంది, కానీ ఎక్కడ భయపడతాడో అని నాకే భయంగా ఉంది, పర్లేదులే మెల్లగా టైం తీసుకొని ఇతనికి దగ్గర అవుతాను అని అనుకుంటూ పైకి నేను నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్తే మనోడు ఎక్సైట్మెంట్ కి గ్యాప్ కూడా ఉండదు కదా, సో నా కోసమా అని అంటే ఆమె అవునంటుంది. ఫస్ట్ టైం తన వైఫ్ తనకు ఒక గిఫ్ట్ ఇవ్వడంతో మనోడు ఆనందానికి అవధులు ఉండవు. అతడు దాన్ని చూసి నువ్వు వేసుకున్న కోట్ కలర్ లోనే ఈ టై కూడా తీసుకున్నావా అని అడుగుతాడు. షీ కాస్త సిగ్గుపడుతుంటే అతను చాలా బాగుంది అని అంటే షీ సర్దుకుంటూ నాకు చాలా ఆకలిగా ఉంది, అర్జెంట్ గా భోజనం చేయాలి అని చెప్తుంది. కానీ గు మాత్రం తన షర్ట్ బటన్స్ తీస్తూ టై విప్పడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి షీ కంగారుగా నాకు ఆకలేస్తుందని చెప్పాను గు, నిన్ను తింటానని కాదు అని అంటుంది బొప్పి. గు నవ్వి అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు షీ అని అడుగుతూ ఆ టై చేతికిచ్చి ప్లీజ్ ఈ టై నాకు కట్టడంలో కొంచెం హెల్ప్ చేయవా అని చాలా రొమాంటిక్ గా అడుగుతాడు. షీ నేను ఇప్పటి వరకు ఎవరికి టై కట్టలేదు, నాకు రాదు, నువ్వే కట్టుకో అని చెప్పేసరికి గు ముఖం మళ్ళీ మాడిపోతుంది. అది చూసి షీ మనసులో నా ఎక్స్ గాడి కోసం నేను వంటలు కూడా చేసేదాన్ని, మరి నా ప్రాణంగా చూసుకునే నా లవింగ్ పార్ట్నర్ కోసం ఈ మాత్రం చేయలేనా అని అనుకొని సరే ఉండు నేను ట్రై చేస్తాను అని అతనికి దగ్గరగా వెళ్తుంది. గు చేతిలో నుంచి టై తీసుకొని ఆమె ఎంతో ప్రేమగా కడుతుంది. ఆ తర్వాత ఇద్దరు చేతులు పట్టుకొని లంచ్ కోసం రెస్టారెంట్ కి వెళ్తారు. వాళ్ళిద్దరిని అలా చూసి ఆఫీస్ స్టాఫ్ ఫుల్ హ్యాపీ అయిపోతారు. రెస్టారెంట్ కి వెళ్ళాక గు నీకు ఇవన్నీ ఇష్టమే కదా షీ అని అడిగి, కానీ షీ అక్కడ నుంచి వెనకాలకి వెళ్లి గు కోసం పొటాటో బాల్స్ తీసుకొచ్చి ఇవి నీకు చాలా ఇష్టం కదా తిను అని ఇస్తుంది. అతను ఫుల్ హ్యాపీ అయిపోతూ తింటూ ఈ ఆఫ్టర్నూన్ నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. షీ ఫ్రెండ్ తో షాపింగ్ చేసి బాగా అలసిపోయాను కదా, అందుకే నీ ఆఫీస్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటాను, ఈవినింగ్ ఇద్దరం కలిసి షాబుని స్కూల్ నుంచి పికప్ చేసుకుందాం అని చెప్పగానే మనోడు సరే అంటాడు. ఆ తర్వాత ఆఫీస్ రూమ్ లో షీ మొబైల్ లో నావెల్ చదువుకుంటూ అలాగే నిద్రపోతుంది. అది చూసి గు లోపలికి వచ్చి ప్రేమగా తన కోట ఆమెపై కప్పి ఫోర్ హెడ్ బై కిస్ పెడతాడు. మనసులో ఎమోషనల్ అవుతూ నువ్వు నన్ను ఎప్పటి నుండి నీ నిజమైన హస్బెండ్ లా చూడడం స్టార్ట్ చేసావు షీ అని అనుకుంటాడు. షీ నిద్ర లేవడంతో గు ఇంకాసేపు పడుకో అని చెప్తే ఆమె లేదు షాబుని తీసుకురావడానికి టైం అయింది కదా, అయినా నాకు కొంచెం దాహంగా ఉంది అని అనగానే అతను వెంటనే వెళ్లి వాటర్ ఇస్తాడు. కానీ షీ నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు గు, నా నీళ్లు నేను తాగలను నువ్వు చెప్తుంది. అయినా కూడా మనోడు పక్కనే కూర్చుంటాడు. అప్పుడు షీ ఫోన్
ఫోన్ చూస్తూ మెల్లగా గూ భుజంపై తలవాలుస్తుంది. ఆమె అలా అతని షోల్డర్ పైన తలవాల్చగానే మనోడు మనసులో ఇది కలయా నిజమా, తనంతట తానే నాకు దగ్గరవుతుందా అని ఒకటే ఎగ్జైట్ అయిపోతాడు. ఇద్దరు అలా దగ్గర అవుతూ కిస్ చేసుకోబోయే టైం కి కరెక్ట్ గా గూ ఫోన్ మోగుతుంది. కిండర్ గార్డెన్ నుంచి కాల్. షాబు స్కూల్లో ఎవరో బాబుతో గొడవ పడ్డానని. ఆ విషయం చెప్పగానే ఇద్దరు స్కూల్ కి బయలుదేరతారు. అక్కడ షీ అవతల బాబు పేరెంట్స్ కి సారీ చెప్తూ, నా కొడుకు ఫస్ట్ కొట్టాడు, అందుకే నేను సారీ అడుగుతున్నాను, కానీ నువ్వు చేసింది కూడా తప్పు కదా, నువ్వు కూడా సారీ చెప్పాలి అని ఇద్దరు పిల్లలతో సారీ చెప్పించి ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. బయటకు వచ్చాక షీ కొడుకుని, అసలు వాడు నిన్నేమన్నాడని నువ్వు కొట్టావు షాబు అని అడిగితే వాడు సైలెంట్ గా ఉండిపోతాడు. గూ మమ్మీ అడుగుతుంది కదా నాన్న చెప్పు అని అంటే వాడు ఏడుస్తూ, వాళ్ళంతా నా మమ్మీ నన్ను ఎప్పుడు పికప్ చేసుకోవడానికి రాదని, అందుకే నన్ను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లరని ఏడిపించారు, నా మమ్మీకి నేనంటే ఇష్టం లేదన్నారు డాడ్ అని చెప్తాడు. ఆ మాట వినగానే షీ గుండె పగిలినంత పని అవుతుంది. కొడుకేం సమాధానం చెప్పాలో ఆమెకి ఎలా తెలుస్తుంది, అందుకే సైలెంట్ గా నిలబడిపోతుంది. అప్పుడు గూ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తూ, అలాంటిదేం లేదు నాన్న, మమ్మీ వర్క్ లో బిజీగా ఉండి రాలేకపోయింది, కానీ నిన్ను చాలా ప్రేమిస్తుంది, అందుకే కదా నీ బర్త్డేకి వచ్చింది, నీకోసం గిఫ్ట్ కూడా తెచ్చింది అని సర్ది చెప్తాడు. కానీ వాడు, డాడ్ నువ్వెప్పుడు ఇదే చెప్తావు, మమ్మీకి అంతేం పని ఉంటుంది, మిగతా పిల్లల మమ్మీలు ఎంత బిజీగా ఉన్న వాళ్ళని పికప్ చేసుకోవడానికి వస్తారు, వాళ్ళతో ఆడుకుంటారు కూడా అని గట్టిగా అరుస్తుంటే, దాంతో గూ కోపంతో కొడుకుపై కేకలు వేయబోతుండగా షీ అతన్ని పక్కకు నెట్టి, గూ నా కొడుకుపై నువ్వెలా అరుస్తావు అని ఫైర్ అవుతుంది. ఆ తర్వాత కొడుకు ముందు కూర్చొని, తప్పు నాదే నాన్న, ఐఎమ్ సో సారీ, నీకు ఈ వీకెండ్ ఓషన్ పార్క్ వెళ్ళాలి కదా, నేను నీతో పాటు వస్తాను ఓకేనా అని ప్రామిస్ చేస్తుంది. వాడు ఎగ్జైట్ అవుతూ, అయితే ఇక నుంచి నువ్వే బిజినెస్ ట్రిప్ కి వెళ్ళావు కదా అని అడిగితే ఆమె వెళ్ళనని మాటిస్తుంది. గూ షాక్ అయి మనసులో, ఇన్నేళ్లుగా తను ఎప్పుడు ఫారెన్ లోనే ఉండేది కదా, ఇయర్ కి 3 టైమ్స్ ఇంట్లో కనిపించేది, కానీ ఈసారి మాత్రం నా కొడుకు కోసం ఇక్కడే ఉండిపోవాలని ఫిక్స్ అయిందా అని అనుకుంటాడు. ఆ తర్వాత షాబు రూమ్ కి వెళ్ళగానే ఆ రూమ్ ను చూసిన ఆమెకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. యాక్చువల్ గా ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గూ పుట్టబోయే బాబు కోసం చాలా ఇష్టంగా ఈ రూమ్ మొత్తాన్ని డెకరేట్ చేసిన సీన్స్ గుర్తొస్తాయి. కిందున్న బాబు ఫోటో చూసి ఆమెకు డెలివరీ రోజు గుర్తొస్తుంది. షాబు పుట్టినప్పుడు ఆమె చాలా నీరసంగా పడుకొని ఉంటే నర్సు బాబుని ఎత్తుకొని వస్తుంది. గూ నర్స్ దగ్గరికి వెళ్లి, బాబుకి ఏం కావాలని నా దగ్గరకు రా, షీని అస్సలు డిస్టర్బ్ చేయకు అని చెప్తాడనమాట. నర్స్ ఏమో, కానీ బాబు చాలా చిన్నవాడు కదా సార్, తల్లిపాలు చాలా అవసరం అని అంటే మనోడు చాలా స్ట్రాంగ్ గా, నేను రీసెర్చ్ చేశాను, ఇప్పుడు వచ్చే బ్రెస్ట్ మిల్క్ పౌడర్ తల్లిపాలతో సమానం, నేనే బాబుకి పాలు తాగిస్తాను అని చెప్పి రాత్రంతా తానే మేల్కొని బాబుకి పాలు పడతాడు. ఆ రోజు కూడా మన మేడం గారు కనీసం కొడుకు వైపు తిరిగి కూడా చూడకుండా పడుకునే ఉంటుంది. ఆ ఫోటోను ప్రెజెంట్ లో చూస్తూ రియలైజ్ అయ్యి మేడం గారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి, నా కొడుకుని గూ ఎంత బాగా చూసుకున్నాడో, వాడికి డైపర్స్ మార్చడం దగ్గర నుంచి పాలు పట్టడం, ఆడించడం ప్రతిదీ అతను ఒక్కడే చూసుకున్నాడు, అసలు గూ ఏమైనా సూపర్ హ్యూమానా అని ఏడుస్తూ అనుకుంటుంది. ఆ తర్వాత గూ తన కొడుకు షాబుతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్ గా పాస్ట్ లో తను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా గుణె ముందుకొచ్చి ఆమెకు స్లిప్పర్స్ మార్చి, షీ నీ కోసం నీ ఫేవరెట్ ఫుడ్ పెట్టాను తింటావా అని అడిగితే, కానీ ఆమె చాలా రూడ్ గా, లేదు నేను బయట ఆల్రెడీ తినేసి వచ్చాను అని ముఖం మీద చెప్పి వెళ్ళిపోయేదన్నమాట. పాపం గూ అక్కడ ఒంటరిగా కూర్చొని తినేవాడు. అది గుర్తొచ్చి ప్రెసెంట్ లో రియలైజ్ అవుతుంది ఎంత దారుణంగా అతనితో బిహేవ్ చేశాను అని. అయితే షీ కోసం చేసిన వంటలు బాగా స్పైసీగా ఉండడంతో మనోడు తట్టుకోలేక ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటాడు. ఫుడ్ తిన్నాక గూ హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే హఠాత్తుగా అతని కడుపులో పిచ్చ నొప్పి వస్తుంది. దాంతో మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తే కరెక్ట్ గా అతని అసిస్టెంట్ నుండి కాల్ వస్తుంది. బాస్, షెన్ జైల్ నుంచి రిలీజ్ అయ్యాడు అని షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఆ మాట విన్న గూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆగిపోతాడు. చాలా బాధతో తన డెస్క్ లో ఉన్న ఒక పాత లెటర్ ని చూసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఆ రోజు గూ ఫ్యామిలీ కంపెనీలో అతని ఆంటీ అతన్ని అవమానిస్తూ, నీ డాడ్ కార్ యాక్సిడెంట్ తో చనిపోకపోతే గూ ఫ్యామిలీకి వారసుడు లేకపోతే అసలు ఈ బిజినెస్ సీట్ లో కూర్చోడానికి నీకు క్వాలిఫికేషన్ అన్నా ఉందా, నీకెంత ధైర్యం ఉంటే ఈ కంపెనీలో ఉంటావు, ఇప్పుడే ఇక్కడ నుంచి బయటికి నడు అని అరుస్తుంది. దానికి గూ కూడా చాలా స్ట్రాంగ్ గా, కంపెనీ పేరుతో ట్యాక్స్ నొక్కేయడం, ఫండ్స్ మళ్లించడం లాంటి స్కామ్స్ అన్నిటికీ మీరే కారణం ఆంటీ, ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా, ఎక్కువగా మాట్లాడితే జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి అని వార్నింగ్ ఇస్తే ఆమె కోపంతో, నన్నే బెదిరిస్తున్నావా అని అంటుంటే గూ, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, నేను వస్తున్నాను అని చెప్పడంతో ఆమె కోపంతో వైన్ గ్లాస్ అతనిపై విసిరిగొడుతుంది. గూ హ్యాండ్ కర్చీఫ్ తో తుడుచుకొని దాన్ని అక్కడే పారేసి బయటకు వస్తాడు. కరెక్ట్ గా ఎదురుగా షీ వస్తూ కనిపిస్తే ఆమె అతన్ని చూసి హ్యాండ్ కి ఇస్తూ, ఇదిగో తూడ్చుకో అని చెప్తుంది. ఆమె వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆమె బాయ్ ఫ్రెండ్ షెన్ ఉంటాడు. షీ పరిగెత్తుకుంటూ వెళ్లి షెన్ ని గట్టిగా హగ్ చేసుకొని, నేను ఈ రోజు బ్యూటిఫుల్ గా ఉన్నానా షెన్ అని అడుగుతుంది. షెన్, అవును చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని అనుంటాడు. షీ సంతోషంగా, ఈ రోజు నిన్ను మా డాడ్ కి పరిచయం చేస్తాను పదా అని లోపలికి తీసుకెళ్తుంది. ప్రెసెంట్ లోకి వచ్చి గూ మనసులో, 5 ఏళ్ళు అయిపోయింది షీ, నేను ఇక ఎంత మాత్రం వెయిట్ చేయలేను అని బాధపడుతుంటాడు. ఇంకో పక్క షీ బెడ్ పై తన కొడుకు షాబు పక్కన పడుకొని నిద్రలో హఠాత్తుగా కళ్ళు తెరుస్తుంది. నిద్రపోతున్న కొడుకును ప్రేమగా చూస్తూ, అచ్చం గూలాగే ఉన్నాడు నా కొడుకు అని అనుకుంటూ కిందకొచ్చి చూస్తే అక్కడ గూ ఇంకా వర్క్ చేస్తూ ఉంటాడు. నీళ్లు తాగడానికి కిచెన్ లోకి వెళ్లిన ఆమె అక్కడ గ్యాస్ మెడిసిన్ కనిపిస్తుంది. దాంతో ఒక రియలైజేషన్ అయితే అవుతుంది మేడం గారికి. ఇన్నేళ్లుగా అతను ఆమె కోసం స్పైసీ ఫుడ్ తినలేకపోయినా కూడా తింటున్నాడన్న విషయం. ఇక ఏం చేస్తుంది, చేతులుగా లేక ఆ
ఆకులు పట్టుకోవడానికి బాధపడుతుంది. అంతలో గు అక్కడికొచ్చి షీ ఈ అర్ధరాత్రి కిందేం చేస్తున్నావు అని అడిగితే షీ నీళ్లు తాగడానికి వచ్చాను అని చెప్తే గు నీళ్ల గ్లాస్ ఇవ్వబోతుంటే ఆమె అతన్ని ఆపి చాలా ఎమోషనల్ గా నీకు గ్యాస్ ప్రాబ్లం ఉందని తెలిసి కూడా స్పైసీ ఫుడ్ ఎందుకు తిన్నావు గు అని అడుగుతుంది. గు నవ్వి నాకు అలవాటే కదా షీ అని లైట్ తీసుకోబోతాడు గాని షీ ఏడుస్తూ అతనిపై అరుస్తుంది. అసలు నీ మనసులోని బాధను నువ్వు బయటకు ఎందుకు చెప్పావు? ఆ స్పైసీ ఫుడ్ నీ కడుపుకు మంచిది కానప్పుడు ఎందుకు తినాలి? నువ్వెలా ఉంటావో అలానే ఉండు. వేరే వాళ్ళ కోసం నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు ఎందుకు? నీ కడుపు నొస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఇదంతా నా వల్ల జరిగింది. నేనెప్పుడూ నీతో సరిగ్గా బిహేవ్ చేయలేదు అని అంటూ ఎక్కెక్కి ఏడుస్తుంది. ఆమె కన్నీళ్లు చూసి తట్టుకోలేక గు ఆమె చేతిని పట్టుకొని చాలా ప్రేమగా కిస్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఇంటెన్సిటీ పెరిగి ఒకరికొకరు బాగా క్లోజ్ అవుతారు. గు రొమాంటిక్ గా ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఆమెను బెడ్ పై కూర్చోబెట్టి ఆమె నెక్ పై చీక్స్ పై చాలా ఇంటెన్స్ గా కిస్ చేస్తూ రొమాన్స్ చేస్తాడు. షీ అతని కళ్ళల్లోకి చూస్తూ గు నువ్వెలా ఉంటావో అలానే ఉండు. నా కోసం లేదా వేరే ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోకు అని చెప్తుంటే ఆ మాట వినగానే అతని కళ్ళల్లో నీళ్లొస్తాయి. ఎంతో ఎమోషనల్ అవుతూ ఆమెను మళ్ళీ ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అలా ఆ రాత్రి ఇద్దరు ఎంతో రొమాంటిక్ గా నైట్ స్పెండ్ చేస్తారు. ఇద్దరు పడుకున్నాక గు నిద్రలోనే కలవరిస్తూ ప్లీజ్ షీ నన్ను వదిలేసి వెళ్లిపోవద్దు అని అంటాడు. యాక్చువల్ గా ఫ్లాష్ బ్యాక్ లో షీ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతుంటే గు ఆమెను వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని ఏడ్చుంటాడనమాట. కానీ షీ అతన్ని విదిలించుకుంటూ నువ్వు నా పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకొని నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇంకేం కావాలి నీకు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకున్నావా ఏంటి అని అరుస్తుంది. మనోడు పాపం కన్నీళ్లతో నేను నీకంతా ఎక్స్ప్లెయిన్ చేయగలను షీ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటాడు. కానీ మేడం గారు బీపీ మీద నాకు నీ ఎక్స్ప్లెనేషన్స్ ఏమొద్దు. నువ్వు పెళ్లి చేసుకోమన్నావు చేసుకున్నాను. బిడ్డను కనమన్నావు కన్నాను. ఇప్పుడు నన్ను వదిలేస్తానంటున్నావు కదా వదిలేయి. నీ గు ఫ్యామిలీ నుండి నాకేది వద్దు అని చెప్పి విదిలించుకొని వెళ్లిపోతుంది. గు అక్కడే మోకాళ్ళపై కూర్చుని పాపం గుండెలు అవిసేలా ఏడుస్తాడు. ఆ భయంకరమైన జ్ఞాపకం గుర్తొచ్చి గు ఒక్కసారిగా నిద్రలో నుండి ఉలిక్కి పడలేస్తాడు. పక్కనే పడుకున్న షీ భుజంపై ప్రేమగా కిస్ చేసి మెల్లగా బాత్రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ మిర్రర్ లో ముఖం చూసుకుంటుంటే అతనికి షెన్ జైలుకు వెళ్లే ముందు 5 years బ్యాక్ అతనికి ఇచ్చిన ఒక లాస్ట్ ప్రపోజల్ ఫైల్ గుర్తొస్తుంది. షెన్ ఇచ్చిన ఫైల్ చూస్తూ గు యాటిట్యూడ్ తో నేను దీన్ని అనలైజ్ చేసి తర్వాత చెప్తాను అని పంపించేస్తాడు. అతను వెళ్ళిపోయాక అసిస్టెంట్ బాస్ షెన్ ఫ్యామిలీ గనుక షీ ఫ్యామిలీ షేర్స్ ని ఇలాగే వాడుకుంటే ఇంకో నెల రోజుల్లో షీ కంపెనీ తట్టుకోలేక బ్యాంక్రప్ట్ అయిపోతుంది అని చెప్తాడు. కానీ గు మైండ్ గేమ్ ప్లే చేస్తూ నాకు తెలుసు కానీ ఇందులో గు ఫ్యామిలీ హస్తం ఏమీ లేనట్టు మనం నటిద్దాం. షీకి దగ్గర అవ్వడానికి నాకు దొరికిన లాస్ట్ ఛాన్స్ ఇది. లైఫ్ అనేది ఒక జర్నీ, ఎప్పుడైనా మారొచ్చు అని తన ప్లాన్ ఆ రోజు ఫిక్స్ చేసుకుంటాడనమాట. ప్రెసెంట్ లో షీ తన ఫ్రెండ్స్ బై ఇంకా లిన్లను కలవడానికి వెళ్తుంది. అక్కడ బై ఆమె మెడపై ఉన్న లవ్ బైట్ ని చూసి తెగ టీజ్ చేస్తుంది. షీ సిగ్గుపడుతూ అలాంటిదేం లేదు ఆపండి, ప్రొఫెషనల్ మ్యాటర్స్ మాట్లాడండి అని కవర్ చేస్తుంటే లిన్ చెప్తుంది నీకో న్యూ ఇన్విటేషన్ వచ్చింది వెళ్తావా అనంటే అప్పుడే కొడుకు షౌబు నుంచి మమ్మీ ఈ రోజు డిన్నర్ కి వస్తావా అని మెసేజ్ వస్తుంది. దాంతో షీ నేను ఇప్పుడే స్టూడియో నుండి ఇంటికి వచ్చేస్తున్నాను నానా అని రిప్లై ఇచ్చి ఫ్రెండ్స్ తో నా కొడుకుతో నా రిలేషన్ అస్సలు బాలేదు, ఇప్పుడు ప్రతిదీ సెట్ చేసుకోవాలనుకున్నానని చెప్తే ఫ్రెండ్స్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత పాపం పిచ్చిగా టైర్డ్ అయిపోయిన గు సోఫాలో తలగడ పెట్టుకుని అలానే నిద్రపోతాడు. కల్లో గూకి తన కొడుకు పుట్టబోయే కూతురు ఇద్దరు కలిసి పక్కన కూర్చొని చిప్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ కళను కంటూనే అతని కళ్ళలో నీళ్లు వస్తుంటాయి. అప్పుడే ఇక్కడికి వచ్చి షాబు వచ్చాడని నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగితే గు ఏం మాట్లాడకుండా వెంటనే సోఫా నుండి లేచి తన వైఫ్ ని గట్టిగా హక్ చేసుకుంటాడు. షీ నవ్వుతూ నిన్న రాత్రి కూడా ఇలాగే కదా అంత గట్టిగా హక్ చేసుకున్నావు అని అంటూ అతనికి కంఫర్ట్ ఇస్తుంది. కానీ అతను ఆమెను ఇంకా గట్టిగా చేసుకోవడంతో ఆమె ఆగు నాకు నొప్పి పుడుతుంది అని అంటే టెన్షన్ గా అతనుకు ఏమైంది షీ ఎక్కడ నొప్పి వస్తుంది అని అడుగుతాడు. ఆమె సిగ్గుపడుతూ ఎక్కడ నొప్పిచ్చేదేంటి, నిన్న రాత్రి చేసిన రొమాన్స్ వల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అని చెప్పి వెంటనే మాట మార్చి నాకు చాలా ఆకలేస్తుంది అని అంటే గు సరే వంట చేస్తానని కిచెన్ లోకి వెళ్తే కానీ అతను వంట చేస్తుంటే నిన్న నైట్ జరిగిన ఆ రొమాన్స్ గుర్తు చేసుకొని నిజానికి నిన్న రాత్రి జరిగిందని నేను అతనికి చాలా ఈజీగా చెప్పేశాను, బట్ జరిగిన రొమాన్స్ నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అని ఫీల్ అవుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురు కూర్చొని తింటుంటే షీ ఒక న్యూస్ చెప్తుంది. ఇక నుండి బిజినెస్ ట్రిప్స్ సెరమనీస్ అన్ని తగ్గించుకొని ఎప్పుడు ఈ ఇంట్లోనే మీ ఇద్దరితోనే ఉంటాను అని. షాబు ఎగిరి గంతేస్తాడు. కానీ గు ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకపోవడంతో షీ అడుగుతుంది ఏమైంది, నేను ఇక్కడే ఉంటానంటే నీకు ఇష్టం లేదా, అంత అన్హ్యాపీగా ఉన్నావేంటి అని అడుగుతుంది. కానీ గు మనసులో అసలు ఆమె తనతో ఉంటుందన్న విషయాన్ని నమ్మలేకపోతాడు. అంతలో షాబు డాడీ వీకెండ్ మనం ఎక్వేరియం కి వెళ్దామా అని అడిగితే షీ వెళ్దాం నానా అని చెప్తుంది. ఆ తర్వాత గు తన స్టడీ రూమ్ లో కూర్చొని తన వైఫ్ షీకి రిలేటెడ్ ఒక పాత వైలిన్ వీడియోని ల్యాప్టాప్ లో చూస్తూ ఉంటాడు. అంతలో షీ లోపలికి రావడంతో టెన్షన్ తో క్లోజ్ చేసేస్తాడు. షీ అతని కోసం ఒక బౌల్ తెచ్చి నువ్వు సరిగ్గా తినలేదని చెప్పి ఇస్తుంది. గు ఇష్టంగా దాన్ని తింటుంటాడు. అప్పుడు షీ అతని కళ్ళలోకి చూస్తూ నేను ఈ సిటీలోనే ఉండిపోతాను అని చెప్పినప్పటి నుంచి నువ్వెందుకు అంత అప్సెట్ గా ఉన్నావు అని అడుగుతుంది. గు అలాంటిదేం లేదు షీ అని దాటేస్తుంటే షీ అబద్ధాలు చెప్పకు, అసలు మన ఇద్దరు రిలేషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి, మనం హస్బెండ్ అండ్ వైఫ్ కదా అని నిలదీస్తుంది. మనోడికి హస్బెండ్ అండ్ వైఫా అని ఎమోషనల్ అయిపోతాడు. షీ
షీ ఇంకా కంటిన్యూ చేస్తూ, మనం భార్యాభర్తలమయ్యాక అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. నీకు స్పైసీ ఫుడ్ పడదన్న విషయం తెలుసుకోవడానికి నాకు 5 ఏళ్లు పట్టింది. నీ హాబీస్, నీ గురించి నాకేం తెలీదు. కానీ ఇకపై నేను ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంటే ఇన్నోసెంట్ గా, కానీ షీ, నువ్వు ఉన్నట్టుండి నీ బిజినెస్ బ్రాంచ్‌లన్నీ ఇక్కడికి మార్చేసి ఈ సిటీలోనే ఎందుకు ఉండిపోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు షీ, ఒకటి, షాబు పెద్దవాడవుతున్నాడు. వాడిని చూసుకోవాలి. 2, మా పేరెంట్స్‌కి ఏజ్ అయిపోతుంది. వాళ్ళని కూడా నేనే కేర్ చేయాలి కదా అని చెప్తుంది. దానికి ఆ 2 రీజన్స్ అయితే వాళ్ళిద్దరిని నేనే చూసుకోగలను కదా అని అనగానే షీ అతని కళ్ళల్లోకి చూస్తూ, ఆ రీజన్స్ లో నువ్వు కూడా ఉన్నావు గు. నీతో కూడా నేను టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని మనసులో మాట చెప్పేస్తుంది. మనోడు ప్రేమగా దగ్గర అవ్వబోతుంటే షీ ముసిముసి నవ్వులతో చేతిని పక్కకు జరిపి, చాలే గాని రేపు మార్నింగ్ మనోని తీసుకుని ఎక్కువ పార్క్ వెళ్ళాలి, త్వరగా పడుకో అని అంటుంది. అంతే, మనోడి ముఖం మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోతుంది. షీకి అతను తెగ ముద్దే చేస్తాడు. సరే పద పడుకుందాం, నువ్వు రాకపోతే నేను ఒక్కదాని రూమ్ కి వెళ్ళిపోతా అని బెదిరిస్తుంది. అంతే, ఇక ఆగడు. టేబుల్ దగ్గరే కూర్చొని ఆమెను లాగి పట్టుకొని ఊపిరాడనంత వైల్డ్ అండ్ ప్యాషనెట్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ రాత్రి ఇద్దరు చాలా రొమాంటిక్ నైట్ స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత బాల్కనీలోకి వచ్చి నిలబడి పాత రోజుల్ని గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు షీ బాల్కనీలో ఉంటే ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఫేవరెట్ అయిన దానిమ్మ జ్యూస్ తీసుకొని వచ్చి ఉంటాడు. అది చూసి షీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ ఆమె చాలా రూడ్ గా, నేను షెన్ని ప్రేమిస్తున్నాను, వాడు జైలు నుంచి రాగానే నేను వాడి దగ్గరికే వెళ్లిపోతా, నా బాడీని వాడుకొని ఆల్రెడీ మా ఫ్యామిలీ చేసిన అప్పులన్నీ తీర్చేశాను, ఏదో ఒక రోజు నిన్ను వదిలేసి వెళ్లిపోతా, నా మీద టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పి సిగరెట్ బూడిదను ఆ జ్యూస్ గ్లాస్ లో పడేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అది గుర్తు చేసుకొని మానవుడు ప్రెసెంట్ లో తన డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అతని రిపోర్ట్ చూసి చాలా డిప్రెషన్ లో ఉన్నాడని, ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తాడు. తన వైఫ్ ఇప్పుడు తను అర్థం చేసుకుని వాళ్ళతో కలిసి ఉండాలి అనుకుంది కదా, సో అందుకే ట్రీట్మెంట్ కి కూడా రెడీ అని చెప్తాడు. డాక్టర్ షాక్, 2 మంత్స్ బ్యాక్ నేను ఎంత బ్రతిమలన్నా వద్దన్నావు కదా, ఇప్పుడేమైందిరా అని అడిగితే ఒకవేళ నాకు హెల్త్ బాగోకపోతే నా వైఫ్ బాధపడడం నాకు ఇష్టం లేదు, తను నన్ను అర్థం చేసుకుని నాతోనే ఉండాలనుకుంటోంది అని చెప్తాడు. నెక్స్ట్ డే వీళ్ళు ముగ్గురు కలిసి పార్క్ కి వెళ్తారు. అక్కడ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. రెస్టారెంట్ కి వెళ్లి వాళ్ళు తింటుంటే ఇద్దరు అమ్మాయిలు వస్తారు. అందులో ఒక అమ్మాయి గూని చూసి తెగ సిగ్గుపడిపోతుంది. ఆమె పేరు లిల్లీ అన్నమాట. లిల్లీ తన ఫ్రెండ్ తో, అక్కడుంది గూ కదా, ఇన్నేళ్ళుగా నా క్రష్ అతనే, ఆయన నన్ను స్పాన్సర్ చేశారు అని చెప్తుంది. షీ వాష్రూమ్ కి వెళ్ళగానే ఛాన్స్ చూసుకుని ఆమె మెల్లగా టేబుల్ దగ్గరికి వచ్చి, హలో మిస్టర్ గు, నన్ను గుర్తుపట్టారా అని పరిచయం చేసుకుంటుంటే మనోడు కోల్డ్ గా, ఐఎమ్ సో సారీ, నాకు నువ్వు గుర్తులేదు అని ముఖం మీదే చెప్తాడు. ఆమె వదలకుండా, 5 years బ్యాక్ మీరు నాకు స్పాన్సర్ చేసిన స్టూడెంట్ ని నేనే, ఇప్పుడు మ్యూజికల్ అకాడమీలో అడ్మిషన్ కూడా దొరికింది అని అంటూ సర్ది వాగుడు చెప్తూనే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ తో, ప్లీజ్ నా ముందు నుండి కాస్త జరుగుతావా అని అంటాడు. షీ వాష్రూమ్ నుండి వచ్చి కూర్చుంటుందా, కానీ ఈ లిల్లీ ఏ మాత్రం తగ్గకుండా, మీ వైఫ్ టీచర్ షీ కదా, ఆమె వైలిన్ చాలా బాగా వాయిస్తుంది, ఆ రోజు మీరే నాకు రివార్డ్ కూడా ఇచ్చారు అండ్ నాన్ స్టాప్ గా వాగుతూనే ఉంటుంది. కానీ ఆ ముగ్గురు ఆమెను పట్టించుకోకుండా తింటూ ఇగ్నోర్ చేస్తారు. షీ అడుగుతుంది, గుహాన్ ఈమె నీకు బాగా తెలుసా అని అనగానే మనసులో, అబ్బా తను నన్ను ఇంత ప్రేమగా పిలవడం ఇదే ఫస్ట్ టైం అని ఎగ్జైట్ అయిపోతుంటే ఈ లిల్లీ మధ్యలో దూరి, అయ్యో లేదు మేడం, మేము సంవత్సరానికి ఒక్కసారి కలుస్తాం అని అనగానే షీ అయితే ఇంకా ప్రాబ్లం లేదు అని లైట్ తీసుకుంటుంది. కానీ ఆ పిల్ల జెలస్ ఫీల్ అవుతూ, మీ అబ్బాయి చాలా బాగున్నాడు, కానీ మీ మ్యారేజ్ లైఫ్ అస్సలు బాలేదని బయట చాలా రూమర్స్ వస్తున్నాయి అని పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తుంటే షీ స్ట్రాంగ్ గా, అవన్నీ రూమర్సే, నమ్మకూడదు, అయినా నీ కాకలైతే కూర్చొని తిను లేదంటే వెళ్ళు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. షాబు, ఆంటీ గుడ్ బై చెప్పేసాయి అని అనడంతో వాడు కూడా గుడ్ బై చెప్పేస్తుంటే ఆమె కోపంతో వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళగానే టెన్షన్ తో తన వైఫ్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. షీ, నిజంగా నాకు ఆమె ఎవరో తెలీదు, నేను ఒక బొప్పిని, కావాలంటే 5 ఏళ్ల క్రితం నేను స్పాన్సర్ చేసిన అమ్మాయిల లిస్ట్ చూపిస్తా అని ల్యాప్టాప్ తీస్తాడు. దానికి షీ, అవునా, అయినా నీకు అమ్మాయిని స్పాన్సర్ చేయడం చాలా ఇష్టం అనుకుంటా అని అంటే మనోడు భయపడుతూ, ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కూడా స్పాన్సర్ చేసి కాపాడారు షీ, అందుకే అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు కార్లో ఇంటికి వస్తుంటే షాబుకు బాగా నిద్ర వస్తుంటుంది. నిద్ర వస్తుంటే పడుకో నాన్న అని చెప్తే షాబు, లేదు డాడ్, ఇది చాలా అందమైన కలలా ఉంది, నేను నిద్రపోతే ఈ కళ ఎక్కడ కరిగిపోతుందో అని భయంగా ఉంది అని అనగానే గుహన్ వాడి తల నిమురుతూ, డోంట్ వర్రీ నాన్న, నీకు నీ డాడ్ ప్రామిస్ చేస్తున్నాడు, ఇక నుంచి నేను మీ మమ్మీ నీతో పట్టే తోడుగా ఉంటాం అని మాటిస్తాడు. కారులో పక్కనే కూర్చున్న షీ నిద్రపోతున్నట్టు నటిస్తుంది. కానీ వీళ్ళ మాటలన్నీ విని లోపల చాలా బ్రేక్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మెయిడ్ షాబు బట్టలు తీసుకుని వెళ్తుంటే షీ, నేనే సర్దుతాను, అతని బట్టలు నాకు ఇవ్వండి అని ప్రేమగా తీసుకుంటుంది. షీలో వచ్చిన మార్పు చూసి ఆ మెయిడ్ కూడా షాక్ అవుతుంది. తర్వాత షాబు రూమ్ ని నీట్ గా సర్దుతుంటే అక్కడ
అతను రాసుకున్న ఒక పర్సనల్ డైరీ దొరుకుతుంది. అందులో మా మమ్మీ పియానో, వయలిన్ వాయిస్తుంటే ఒక డైమండ్‌లా మెరిసిపోతుంది. డాడ్ ఎప్పుడు మమ్మీ గురించి మాట్లాడినా ఆయన కళ్ళల్లో ఒక తెలియని సంతోషం కనిపిస్తుంది. కానీ మమ్మీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని నాకు ఎప్పుడు భయంగా ఉంటుంది. డాడ్ నాతో చెప్పారు, నేను బుద్ధిగా చదువుకొని టైంకి తిని మంచిగా ఉంటే మమ్మీ మన దగ్గరికే వచ్చేస్తుందని. మమ్మీ బర్త్‌డేకి వచ్చినప్పుడు నేనెంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనెప్పుడు గుడ్ బాయ్ లాగే ఉంటాను మమ్మీ. కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు అని రాసుంటుంది. అది చదివిన షీ గుండె పగిలినంత పనవుతుంది. కన్నీళ్ళు ఆపుకోలేక ఐయామ్ సో సారీ షౌబు, నేను చాలా ఇగ్నోర్ చేశాను అని ఏడుస్తూ వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళిపోతుంది. అక్కడ బార్‌లో కూర్చొని ఫుల్‌గా తాగుతుంటే ఫ్రెండ్స్ చూసి ఈమె గూని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడే ఇంతలా తాగేది, మళ్ళీ ఇప్పుడెందుకు ఇంతలా తాగుతోంది అని అనుకుంటుంటే ఇంకో పక్క ఆఫీస్‌లో ఉన్న గు తన వైఫ్ కి మెసేజ్ కాల్స్ చేసినా కూడా రెస్పాన్స్ రాదన్నమాట. కానీ ఒకసారి లిన్ లిఫ్ట్ చేస్తుంది. అంతే, ఆన్‌లైన్ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని మనోడు పరుగున అక్కడికొస్తాడు. ఫ్రెండ్స్ ఆమెను గూని అప్పగించి వెళ్ళిపోతారు. షీ ఇంకా తాగుతానని ఒకటే మారం చేస్తుంటే అతను ఆమెను పట్టుకొని కార్‌లో ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికొచ్చాక కూడా షీ ఏడుస్తూనే ఉంటుంది. గుహాన్ ప్లీజ్ నా పక్కన కూర్చో, ఈ రోజు నేను మన షాబు డైరీ చూశాను అని అనగానే మనోడు సైలెంట్ గా కూర్చుంటాడు. షీ ఎమోషనల్ అవుతూ, నువ్వు నేను లేనన్ని రోజులు మన కొడుకుని ఎంత బాగా చూసుకున్నావు గుహాన్, నేనేమో నిన్నంత ఘోరంగా ట్రీట్ చేశాను. నా కన్న కొడుకైనా కూడా వాడిని ఇగ్నోర్ చేశాను. అయినా సరే నా పైన ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని అంటూ అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. అతను కూడా ఓదారుస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షీ కిందికి రాగానే పని మనిషి ఒక బాక్స్ ఇచ్చి గు మిమ్మల్ని ఇది తీసుకోమన్నారని ఒకటి ఇస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. అందులో షాబు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేంత వరకు వాడు మాట్లాడిన ఫస్ట్ వర్డ్, నడిచిన ఫస్ట్ అడుగు, ఇలా ప్రతి చిన్న మూమెంట్ గుహాన్ వీడియో తీసి దాచిపెట్టి ఉంటాడు ఆమె కోసం. అవన్నీ చూస్తుంటే లిటరల్లీ షీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. వెంటనే గుహాన్ కి కాల్ చేసి, నువ్వు పంపిన వీడియోలన్నీ చూశాను, అసలు ఇవన్నీ ఎందుకు రికార్డ్ చేశావు అని అడుగుతుంది. అతను చాలా ప్రేమగా, నా వైఫ్ బిజినెస్ పనిలో బిజీగా ఉంది కదా, తను టైం లేక నా కొడుకు చైల్డ్హుడ్ మూమెంట్స్ ని తను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొని సంతోషపడాలని నేను ఇవన్నీ దాచాను. నా దృష్టిలో నువ్వు కూడా ఎప్పుడో ఒక బెస్ట్ మదర్ వే షీ అని చెప్తాడు. ఆ మాటకి షీ చాలా ఆనందంతో, ఈ రోజు నీకు ఆఫీస్ లేట్ అవుతుందా అని అడిగితే లేదు, చిన్న మీటింగ్ అని చెప్తాడు. దాంతో సరే ఈ రోజు షాబుని నేనే పిక్ చేసుకుంటాను అని చెప్తుంది. ఆఫ్టర్నూన్ ఆమె స్కూల్ కి వెళ్ళగానే అక్కడి టీచర్ ఆమెకి రిపోర్ట్ కార్డ్ ఇస్తుంది. అందులో అతనికి చాలా మంచి మార్క్స్ వస్తాయి. కానీ ఒక్క మ్యూజిక్ క్లాస్ లో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయిపోతాడు. దాంతో ఆమెకు మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు వైలిన్ వరల్డ్ కి క్వీన్ అయిన నా కొడుకు మ్యూజిక్ క్లాస్ లో ఫెయిల్ అవ్వడం ఏంటి అని ఇంటికి తీసుకొస్తే వాడు భయపడుతూ, మమ్మీ సారీ, నేను మంచి మార్కులు తెచ్చుకోలేకపోయాను అని ఏడుస్తుంటాడు. గుహాన్ రాగానే షీ కోపంతో, గుహాన్ ఇటు చూడు, నీ కొడుకు రిపోర్ట్ కార్డు అని అరుస్తుంది. అతను దాన్ని చూసి, బానే ఉన్నాయి కదా మార్కులు అని అంటే కోపంతో, బాగుండడం ఏంటి, వాడు మ్యూజిక్ క్లాస్ లో ఫెయిల్ అయ్యాడు, వైలిన్ క్వీన్ కొడుకు అయ్యుండి మ్యూజిక్ లో ఫెయిల్ అవ్వడమా అని నిలదీస్తుంది. మనోడి టెన్షన్ తో, సారీ నేను వాడి మ్యూజిక్ క్లాస్ మీద అంత ఫోకస్ పెట్టలేదు, రేపే ఒక బెస్ట్ ప్రైవేట్ ట్యూటర్ ని హైర్ చేస్తాను అని అంటే షీ స్ట్రైట్ గా తన ముఖంలోకి చూసి, వాడి మమ్మీ ఇక్కడే ఉన్నప్పుడు ప్రైవేట్ ట్యూటరా, నా కొడుకు మ్యూజిక్ నేనే నేర్పిస్తాను అని చెప్తుంది. ఇంకేముంది, ఇంకా షీ సీన్ లోకి దిగి షాబు చేతికి వైలిన్ ఇచ్చి గైడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పాపం బుడ్డోడికి ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్క ట్యూన్ కూడా సరిగ్గా రావట్లేదు. మళ్ళీ నేర్పిస్తుంది. వాడు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. చివరికి వాడికి వైలిన్ నేర్పించలేక, తట్టుకోలేక మన వైలిన్ క్వీన్ షీకి పిచ్చెక్కిపోయినంత పని అవుతుంది. దాంతో వాని పక్కన కూర్చోబెట్టుకుని, రేయ్ నువ్వు నా కొడుకువే కదరా, నా మ్యూజిక్ టాలెంట్ నీకు అస్సలు రాలేదేంటి నాన్న, నీ కళ్ళు ముక్కు అన్ని అచ్చం మీ డాడ్ లాగే ఉన్నాయి, ఆయన జీన్స్ అన్ని నీకే వచ్చేసాయి, నా జీన్స్ మాత్రం చాలా వీక్ అయిపోయాయేంట్రా అని అంటూ భోజనానికి పిలుస్తుంది. అప్పుడు షాబు, మమ్మీ ఇందులో నా తప్పేం లేదు, అంత డాడీతో తప్పు, ఆయన జీన్స్ అంత పవర్ఫుల్ మరి అని నెపం డాడ్ పై నెట్టేస్తాడు. షీ ఇంకా అలాగే అలిగి కూర్చుంటుంది. అప్పుడు గు కొడుకు సైగ చేయగానే వాడు ఫుడ్ సర్వ్ చేస్తాడు. ఆమె మనసు కరిగి, పర్లేదురా, నీకు పుట్టుకతో మ్యూజిక్ రాకపోతేనే రేపటి కోసం నేనే దగ్గరుండి నీకు నేర్పిస్తా అని చెప్పగానే అందరూ హ్యాపీగా తింటుంటారు. అప్పుడే షీ వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి డిన్నర్ కి రమ్మంటుంది. గు ఏమో, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు షాబుని తీసుకుని వెళ్ళని చెప్తాడు. అదే టైంలో షాబు టేబుల్ మీద ఉన్న ఒక పేపర్ చూసి, డాడ్ తన టెస్ట్ పేపర్ ఇక్కడే మర్చిపోయినట్టున్నారు అని పక్కన పెడతాడు. యాక్చువల్ గా అది గు చేయించుకున్న ఒక సైకలాజికల్ డిప్రెషన్ రిపోర్ట్ అన్నమాట. డాక్టర్ కి స్క్రీన్ షాట్ పంపించి ఆ పేపర్ అక్కడే మర్చిపోతాడు. షీ కొడుకి పాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పేపర్ చూసి, నా కొడుకి డిప్రెషన్ వచ్చిందా అని తప్పుగా అర్థం చేసుకుని పిచ్చ బాధతో ఏడుస్తూ కంటిన్యూస్ గా 8 గంటల పాటు తిండి నీళ్లు లేకుండా పియానో వాయిస్తూనే ఉంటుంది. ఈనేటోడికి భజన ఇది.
అది చూసి ఫ్రెండ్ బై కంగారుగా లిన్‌తో చూడు 8 గంటల నుండి వాయిస్తూనే ఉంది అని అంటే లిన్ తను గతంలో ప్రెగ్నెన్సీ అబార్షన్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇలానే చేసింది. మళ్ళీ ఏమైందో అని టెన్షన్‌తో షీ దగ్గరకొస్తారు. షీ ఏడుస్తున్న కొడుకు చాలా చిన్నోడే వాడికి డిప్రెషన్ వచ్చింది అని చెప్తే వాడితో టైం స్పెండ్ చేయవే అంతా సెట్ అయిపోతుంది అని అనగానే షీ కొడుకుని స్కూల్ నుంచి పికప్ చేసుకొని పేరెంట్స్ ఇంటికెళ్తుంది. అక్కడ షాబు గ్రాండ్మా డాక్టర్ నేను రెస్ట్ తీసుకోమన్నారు కదా నీకు సర్జరీ అయిపోయింది అని అడిగితే షీ షాక్ అయ్యి ఏం సర్జరీ మమ్మీ అని అడుగుతుంది. వాళ్ళ డాడ్ అది అపెండిక్స్ సర్జరీ అమ్మా నేను టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పలేదు. అయినా నువ్వేం వరీ అవ్వకు గూ మమ్మల్ని బాగా చూసుకున్నాడు అని చెప్తారు. ఆ మాటకు కూడా మేడం గారు ఇప్పుడు బాధపడుతుంది. గతంలో తన ఫ్యామిలీ క్రైసిస్ లో ఉన్నప్పుడు గూ తన్ని పెళ్లి చేసుకుని పేరెంట్స్ కి హెల్ప్ చేశానని అనుకుంది. కానీ తన పేరెంట్స్ కష్టాల్లో ఉంటే తనకంటే ఎక్కువగా గూనే కేర్ తీసుకున్నాడని గుర్తు చేసుకొని ఇంత మంచి హస్బెండ్ ఇన్నేళ్ళుగా అర్థం చేసుకొని పెద్ద ఎడ్డిదాన్నని చెప్పి ఇప్పుడు పశ్చాత్తాపడుతుంది. ఆ తర్వాత గూ ఒక క్లయింట్ పార్టీలో ఉంటాడు. అక్కడ అందరూ గూని ఒకటే ఇన్సల్ట్ చేస్తుంటారు. అతని లవ్ లైఫ్ అస్సలు బాలేదు, భార్య వదిలేసి వెళ్లిపోయింది అది ఇది అని మాట్లాడుతుంటే ఎగ్జాక్ట్ టైం కి షీ అక్కడికి వచ్చి వాళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది. తన కోసం అందరి ముందు స్టాండ్ తీసుకునేసరికి మనోడు ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంటే షీ అతనితో అంటుంది నిన్నెవ్వరు ఇన్సల్ట్ చేసినా నేను అసలు ఊరుకోను నీకు సపోర్ట్ గా నేనున్నాను అని చెప్తుంది. క్లయింట్స్ అంతా వైన్ టోస్ట్ చేయడానికి వస్తుంటే తన హస్బెండ్ కి ఆల్కహాల్ పడదని తెలిసి ఎవరిని టోస్ట్ చేయనీయకుండా ఆ వైన్లన్నీ తనే తాగేసి ఫుల్ కిక్కెక్కిపోతుంది ఆమెకి. నేను వాష్రూమ్ కి వెళ్తాను అని వెళ్తుంది. ఆమె వెళ్ళగానే అక్కడున్న ఆ లిల్లీ డ్రంక్ అయినట్టు నటిస్తూ గూపై పడబోతుంది. గు ఆమెను పక్కకు నెట్టేసి ఫుల్ కోపంగా నీ చెత్త ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు ఇది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా ఇలా చేస్తే నెక్స్ట్ టైం వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. ఆమె ఏడుస్తూ మిస్టర్ గు ఇన్నేళ్లుగా నా క్రష్ నువ్వే నేను ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అయ్యాను నా హార్ట్ నీకిచ్చి నీ రుణం తీర్చుకుందాం అనుకున్నాను అని పెద్ద ప్లానింగ్ ఇస్తుంది. హార్ట్ నిచ్చి రుణం తీర్చుకుంటుందంట. అలానే షీ గురించి కూడా చెప్తుంది. ఆ షీకి ఏం అర్హత ఉందని నేను చేసుకుంది తను ఇన్నేళ్లుగా నేను సరిగ్గా చూసుకోలేదని అందరికీ తెలుసు అని అంటుంటే వెనుక నిలబడి షీ ఇదంతా విని బాధపడుతుంది. కానీ గు ఆమె గట్టిగా ఇస్తూ ఫస్ట్ పాయింట్ నా వైఫ్ ఏం చేసినా నీకు అనవసరం తను నాతో పాటు ఇక్కడ నిలబడింది నన్ను ప్రేమిస్తోంది నాకు అది చాలు నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నా వైఫ్ ని ప్రేమిస్తున్నాను. ఇన్నేళ్లుగా నేను స్పాన్సర్ చేసినందుకు నా నమ్మకాన్ని వేస్ట్ చేయకుండా నీ మీద నువ్వు టైం స్పెండ్ చేసుకుని ఇంప్రూవ్ అవ్వు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి తిరగగానే అక్కడ షీని చూసి షాక్ అవుతాడు. షీ ఫస్ట్ కొంచెం కోపం ముఖం పెట్టి అతని దగ్గరకు వచ్చి పద ఇంటికెళ్దాం అని అంటున్నా కూడా గు అక్కడే నిలబడి ఏంటి షీ నీ కళ్ళ ముందు నీ హస్బెండ్ ఇంకొకరు లైన్ వేస్తుంటే పైగా సెడ్యూస్ కూడా చేయడానికి ట్రై చేస్తుంటే నువ్వు కనీసం ఏం చేయకుండా అలానే చూస్తూ ఉంటావా అని జెలస్ ఫీల్ అవుతాడు. అంతే ఆ మాటకి షీ కొంచెం లోపల లోపల నవ్వుతూ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రూవ్ చేయాలన్నమాట అని చెప్పి ఏం ఆలోచించకుండా అక్కడే అతన్ని కిస్ చేస్తుంది. అది చూసి ఆ లిల్లీ కుళ్ళుకుంటూ పారిపోతుంది. గు ఫుల్ హ్యాపీ. ఆమె చేయి పట్టుకొని ఇంటికి నడుస్తాడు. ఇంటికి వచ్చాక ఆమెను ఎత్తుకొని బెడ్ పై పడుకోబెడుతుంటే మన షీ కూడా ఆల్రెడీ ఫుల్ డ్రంక్ లో ఉండుంటుంది కదా సో మూడ్ లో ఉండి నాకు దాహంగా ఉంది నీళ్లు తాపించు గు అని అడుగుతుంది. గు వాటర్ గ్లాస్ తేగానే నువ్వే తాపించు అని మొండికేస్తుంది. తాపిస్తుంటే తాగకుండా కావాలని గ్లాస్ ని పక్కకు నెట్టేసి కావాలని అతని లిప్స్ ని టచ్ చేస్తూ సెడ్యూస్ చేస్తూ నేనేం చెప్పాను నాకు తాగించమన్నాను అని హింటిస్తుంది. మనోడి కొంచెం అర్థమయ్యి కానట్టు టెన్షన్ పడుతుంటే ఈ లోపే ఆమె అతని టైని పట్టుకొని దగ్గరికి లాగి కిస్ చేస్తుంది. గు ఏమో నెర్వస్నెస్ తో నన్ను వదులు నేను వెళ్ళి స్నానం చేసొస్తాను అని వెళ్లిపోబోతుంటే ఆమె ఇంకా దగ్గరికి లాక్కొని సీరియస్ గా ఫేస్ లోకి చూస్తుంది. గు ఏమో వదులు అని అంటుంటే ఆమె వదలను అని అతని ఫేస్ ని మొత్తం టచ్ చేస్తూ నా హస్బెండ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని హస్బెండ్ అని పిలిచేసరికి మనోడు ఎమోషనల్ అయిపోయి ఇంకోసారి పిలు అని అంటాడు. దానికి ఆమె హస్బెండ్ అని చాలా హాట్ గా పిలిచేసరికి మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమెను ప్యాషనేట్ గా వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె మధ్యలో ఆపి నేను స్నానానికి వెళ్ళాలి అయితే నువ్వే నన్ను తీసుకెళ్లాలి అని చెప్పగానే మనోడు ఆమెని కిస్ చేసుకుంటూనే ఎత్తుకెళ్లి బాత్రూమ్ కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన షీకి నిన్న రాత్రి తను చేసిన రొమాన్స్ హస్బెండ్ ఎలా సెడ్యూస్ చేసింది లిప్ టు లిప్ నీళ్లు తాగించింది ఎవ్రీథింగ్ గుర్తొచ్చి అసలు ఇవన్నీ నేనెక్కడ నేర్చుకున్నాను రా బాబు అని ఒక్కటే సిగ్గుపడుతుంది. లేచి బ్రష్ చేసుకోవడానికి బాత్రూమ్ లోకి వెళ్లిన ఆమెకు అక్కడ బాత్ టబ్ చూడగానే నిన్న రాత్రి జరిగిన విషయాలన్నీ గుర్తొస్తాయి. యాక్చువల్ గా గు బాత్రూమ్ లోకి తీసుకొచ్చి బాత్ టబ్ వాటర్ లో పడుకోబెట్టి నువ్వు స్నానం చేసిరా నేను బయట వెయిట్ చేస్తాను ఏదన్నా కావాలంటే పిలువు అని చెప్పి వెళ్లిపోతాడా. నన్నే ఇగ్నోర్ చేస్తావా అని షీకి పిచ్చ కోపం వచ్చి కావాలని డ్రెస్ మొత్తం పక్కకి జరిపి గు ఒకసారి ఇట్రావా అని గట్టిగా పిలుస్తుంది. అతను టెన్షన్ తో లోపలికి రాగానే ఒక బొప్పి ముఖం పెట్టి వెళ్ళిపోతున్న అతను చేయి పట్టుకుని హనీ ఎక్కడికి వెళ్తున్నావు ఇందాకే కదా చెప్పావు నాకెప్పుడు అవసరం వస్తే అప్పుడు పిలవమని అని అతని చేయి పట్టుకొని అయితే ఇప్పుడు పిలుస్తున్నాను ఈ క్షణం నాకు నువ్వు కావాలి అన్న మాట చెప్పగానే మనోడు ఇంతసేపు కంట్రోల్ చేసుకుంటున్నాడు ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయి ఆమెను ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత షీ కూడా రెస్పాండ్ అవ్వడంతో ఇద్దరు చాలా వైల్డ్ గా ప్యాషనెట్ గా
హ్యాపీగా అక్కడే కిస్ చేసుకుంటూ ఆ నైట్ స్పెండ్ చేస్తారు. ప్రెజెంట్ లో ఇదంతా గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గరికెళ్ళగానే అక్కడ గో ఆల్రెడీ కొడుకు షాబుకి తినిపిస్తూ ఉంటాడా. షీ కూడా కూర్చొని పాలు తాగుతూ మళ్ళీ నిన్న రాత్రి సీన్‌ని గుర్తు చేసుకుంటుంది. రాత్రి రొమాన్స్ టైంలో అదే పనిలో ఉంటే గుహాన్‌తో ప్లీజ్ నేను టైర్డ్ అయిపోయాను వదిలేయ్ అని బ్రతిమలాడుతుంది. దానికి గు ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చి ఆమె చేతిపై కిస్ ఇస్తూ నువ్వు నన్ను హస్బెండ్ అని పిలిస్తేనే వదిలేస్తాను. చెప్పు షీ హస్బెండ్ అని పిలు అని పట్టుపెడతాడు. ఆమె ఒక్కసారిగా హస్బెండ్ అని పిలవగానే అతను గుడ్ నైట్ అని చెప్పి వదిలేస్తాడు. బట్ ఇమ్మీడియట్ గా వెనక్కి వచ్చి ఆమెను డీప్ కిస్ చేసి రొమాన్స్ కంటిన్యూ చేస్తాడు. ఆ ఇంటెన్స్ మూమెంట్ మొత్తం గుర్తొచ్చేసరికి ప్రెజెంట్ లో షీ నోట్లోని పళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాయి. ఆమె కంగారు చూసి గు ఏమైంది అని అడిగితే వెంటనే మేనేజ్ చేస్తూ షాబుని తీసుకొని పదరా మన స్కూల్ కి టైం అవుతుంది అని బయలుదేరుతుంది. షాబు షాక్ మమ్మీ మీరు ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు కదా, అయినా బయట అంత వేడిగా కూడా లేదు కదా, మీ ముఖం ఎందుకు అంత ఎర్రగా అయిపోయింది, ఎందుకు అంతలా ఆయాసపడుతున్నారు అని అడుగుతాడు. షీ టెన్షన్ తో రేయ్ నిన్ను త్వరగా స్కూల్ కి తీసుకెళ్లాలనే కంగారులో నా ముఖం ఎర్రబడిందిలే, అయినా ఇక్కడ చాలా ఉక్కగా కూడా ఉంది కదా పదా అని బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతుంది. ఆమె కవరింగ్ ని చూసి గూకి అసలు విషయం అర్థమై మనసులోనే నవ్వుకుంటాడు. తర్వాత షీ తన ఫ్రెండ్ లిన్ తో కలిసి కూర్చుంటే లిన్ అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షెన్ కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యాడు కదా, తను నిన్నేమన్నా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడని అడిగితే షీ చాలా కూల్ గా లేదు నేను ఆల్రెడీ అతన్ని బ్లాక్ చేశాను అని చెప్పి బయటకు వస్తుంటే ఎగ్జాక్ట్ గా ఎదురుగా అతను నిలబడి ఉంటాడు. వాడు షీ కోసం లెమన్ వాటర్ ఆర్డర్ ఇచ్చి తెస్తాడు. షీ చాలా కూల్ గా నాకు దీని అవసరం లేదు అని అంటే వాడు బ్రతిమలాడుతూ షీ నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి కనీసం ఒక 5 నిమిషాలు కూడా టైం ఇవ్వవా ప్లీజ్ కూర్చో అని అండంతో ఆమె కూర్చుంటుంది. ఏమైంది షీ నేను జైలు నుంచి బయటకు వచ్చాక నేను కాంటాక్ట్ చేయలేదని నా పైన కోపంగా ఉన్నావా, నన్ను క్షమించు, నేను రిలీజ్ అయినప్పుడు నా సిచ్యువేషన్ అసలు బాలేదు అని చెప్తుంటాడు. కానీ షీకి వాడు చెప్పే సోది పట్టించుకోకుండా ఫోన్ లో తన హస్బెండ్ గు పంపించిన మెసేజ్లకి నవ్వుకుంటూ రిప్లైలు ఇస్తూ ఉంటుంది. బట్ వీడు కంటిన్యూ చేస్తూ నేను నీకు దూరంగా ఉన్న ప్రతి క్షణం నీ గురించి ఆలోచించాను, నేను చాలా మిస్ అయ్యాను అని చెప్పగానే షీ తన చేతుకున్న వెడ్డింగ్ రింగ్ ని చూపిస్తూ నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, పైగా 5 ఏళ్ల కొడుకున్నాడు, వాడు చాలా క్యూట్ గా కూడా ఉంటాడు అని చెప్పడంతో వాడు నమ్మడు. నాకు తెలుసు షీ నువ్వు నాపై ఉన్న కోపంతో నన్ను బాధ పెట్టడానికి ఈ అబద్ధం చెప్తున్నావు, నువ్వెవరిని పెళ్లి చేసుకోలేదు అని అంటుంటే ఆమె నీ వల్ల మా ఫ్యామిలీ దివాలా తీసిన రోజే మన మధ్య ఉన్న రిలేషన్ పూర్తిగా ముగిసిపోయింది షన్ అని చెప్తుంటే వాడు షాక్ అయ్యి ఆ విషయాలని నీకు తెలిసిపోయాయా అని అంటే షీ అవును ప్రతిదీ తెలిసింది అని అంటే వాడు కవర్ చేయడానికి ట్రై చేస్తూ నీ హస్బెండ్ పేరేంటి అని అడుగుతాడు. నా హస్బెండ్ పేరు గుహాన్ అని చెప్పగానే వాడి ముఖం మాడిపోతుంది. గుహానా, వాడు గు ఫ్యామిలీ ఇల్లీగల్ చైల్డ్, షీ ఫ్యామిలీ దివాలా తీయబోతుందనే విషయం అందరికంటే ముందు వాడికే తెలుసు. వాడు గనుక గు ఫ్యామిలీతో డీల్ కట్ చేసుకోకపోతే మీ ఫ్యామిలీ ఈ రోజున రోడ్డున పడేది కాదు, అయినా నేను నిన్నెంతగా ప్రేమించానో నీకు తెలుసు కదా అని ఏదేదో చెప్పడానికి చూస్తుంటే షీ అతడికి గట్టిగా బుద్ధి చెప్తూ కానీ గు మాత్రం మా ఫ్యామిలీని కాపాడి ఈ రోజు మమ్మల్ని ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్ లో నిలబెట్టాడు, నువ్వు చేసింది తప్పుడు పని, నా హస్బెండ్ తో నిన్ను కంపేర్ కూడా చేసుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకో పక్క గు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటాడు. తన వైఫ్ షీ పంపిన లవ్లీ మెసేజెస్ అన్నిటిని చూసుకొని మనసారా నవ్వుకుంటూ ఉంటాడు. గు మొక్కల ఆనందాన్ని చూసిన అసిస్టెంట్ దగ్గరకు వస్తే ఏంటి ఏదైనా చెప్పాలా అని అడుగుతాడు. అసిస్టెంట్ భయపడుతూ బాస్ మేడం ఒక రెస్టారెంట్ లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షెన్ తో కూర్చొని మాట్లాడారు అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు చూపిస్తాడు. అంతేకాదు కొంతమంది అమ్మాయిలు మేడం ని ఆ పర్సన్ తో చూడడం వల్ల బయట చిన్నగా రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, కానీ నేను వాటన్నిటిని హ్యాండిల్ చేసేసాను అని చెప్పగానే గు గుండె ముక్కలైపోతుంది. కార్లో ఇంటికి వెళ్తుంటే అతడి గతంలో షీ అన్న మాటలు గుర్తొస్తాయి. నా ఎక్స్ జైలు నుండి బయటికి రాగానే నిన్ను వదిలేసి వాడి దగ్గరికి వెళ్లిపోతానని ఉంటుంది కదా, అది గుర్తు చేసుకొని పాపం కార్లోనే ఎక్కెక్కి ఏడుస్తుంటాడు. షీ నువ్వు నా పట్ల ఇంత క్రూయల్ గా ఎలా బిహేవ్ చేయగలవు అని లోపల రగిలిపోతూ పిచ్చ కోపంతో గు ఇంటికి రాగానే అక్కడ షీ తన లగేజ్ సామాన్లన్నీ ప్యాక్ చేస్తూ కనిపిస్తుంది. అది చూడగానే అతనికి పిచ్చెక్కిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకొని నువ్వెక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నావు షీ, నన్ను మన కొడుకును వదిలేసి వెళ్లిపోవాలనుకుంటున్నావా, నువ్వు నీ ఎక్స్ దగ్గరికి వెళ్లాలనుకుంటే వెళ్లిపో, కానీ నేను నీకు డివోర్స్ మాత్రం ఇవ్వను, ముందే చెప్పా కదా నేను చనిపోయేంత వరకు నిన్ను వదిలిపెట్టను, నువ్వు మన కొడుకును కూడా వదిలేసి వెళ్తావా షీ అని ఆవేశంగా అరుస్తుంటే ఆమె టెన్షన్ తో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఫస్ట్ నా మాట విను అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అతను పిచ్చి కోపంలో జలస్ లో ఏమి వినకుండా ఆమెను తన వైపుకు తిప్పుకొని ఫోర్స్ఫుల్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షీతాన్ని పక్కకు నెట్టడానికి ట్రై చేస్తున్నా కూడా ఆవేశంలో ఆమెను అలాగే ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా ఆమెను వదిలేసి తను చేసిన పనికి భయపడిపోతాడు. ఐఎమ్ సో సారీ షీ, ఇలా చేయకుండా ఉండాల్సింది, అంత నా తప్పే అని చెప్పుకుంటూ గట్టిగా చంపలపై కొట్టుకుంటాడు ఆమెను ఫోర్స్ చేసినందుకు. షీ అతని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే అతను వెనక్కి జరుగుతూ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి అని చెప్పి వెళ్లి
వెళ్ళిపోతాడు. పాపం ఆమెకి ఈ సిట్యుయేషన్ చూసి అక్కడే నిలబడి ఏడుస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఆమె ఫ్రెండ్ కాల్ చేసి నీకొక విషయం చెప్పాలి. డిప్రెషన్ ఉంది నీ కొడుక్కి కాదు నీ హస్బెండ్ కి అని చెప్పగానే ఆమె మైండ్ బ్లాక్ అవుతుంది. గుహాన్ ఇన్నాళ్ళు గ్యాస్ టాబ్లెట్స్ అని చెప్పి వేసుకుంటున్నామని డిప్రెషన్ మెడిసిన్సా అని గుర్తు చేసుకొని కన్నీళ్లతో ఏడుస్తూనే ఉంటుంది. వెంటనే రూమ్ లో డ్రాయర్ ఓపెన్ చేయగానే ఇన్నేళ్లుగా తను వాయించిన ప్రతి వైలిన్ కాన్సర్ట్ కి సంబంధించిన ఫ్రంట్ రో టికెట్స్ అన్ని అందులో దాచిపెట్టి ఉంటాయి. ఆమె వెంటనే అసిస్టెంట్ కి కాల్ చేసి నా ప్రతి కాన్సర్ట్ టికెట్ కొన్నారు కదా, మరి ఎప్పుడు ఎందుకు చూడడానికి రాలేదు అని అడిగితే అతను ఎమోషనల్ అవుతూ బాస్ మిమ్మల్ని చూస్తే మీరెక్కడ బాధపడతారో, మీకు ఆయన అలా రావడం నచ్చదేమో అని భయపడి దూరం నుంచే చూసి వెళ్లిపోయారు మేడం. కానీ ఈ రోజు మీరు మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కలిసారని తెలిసి ఆయన గుండె పగిలిపోయింది అని చెప్పగానే దాంతో షీకి గుహాన్ ఇందాక చేసిన పని గుర్తొచ్చి అతను ఇంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడని విపరీతంగా బాధపడుతుంది. అసిస్టెంట్ కి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశాక షీకి గుహాన్ రాసిన ఒక సీక్రెట్ నోట్ దొరుకుతుంది. అందులో నేను నా వైఫ్ ని 12 ఇయర్స్ గా ప్రేమిస్తున్నాను, ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాను. స్కూల్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు చాలా డిప్రెషన్ లో ఉన్నాను. నా లైఫ్ అంతా చీకటి అనుకున్న టైంలో షీ నా లైఫ్ లో ఒక వెలుగులా వచ్చింది. తను వాయించిన పియానో మ్యూజిక్ నాలో కొత్త ఆశలు నింపింది. ఆ తర్వాత ఒక ఇలిజిటిమేట్ చైల్డ్ అని చెప్పి నన్ను ఎవరు పట్టించుకోకపోతే షీనే నన్ను స్పాన్సర్ చేసింది అని తెలిసి నా సంతోషానికి హద్దులు లేవు. కానీ కాలేజ్ లో తను తన బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీగా ఉండడం చూసి నేను ఆమె లైఫ్ ని సంతోషాన్ని పాడు చేయకూడదు అనుకున్నాను. ఆ తర్వాత మాకు పెళ్ళై ఫస్ట్ నైట్ రోజు నేను ఆమె జుట్టు ఆరబెడుతూ ఈ రోజు మన వెడ్డింగ్ నైట్ కదా, మనం మరి ఆ పని చేయొచ్చా అని అడిగాను. దానికి ఆమె చాలా కోల్డ్ గా నువ్వు నా కంపెనీని కాపాడావు కదా, అందుకే నా బాడీని నీకు ఎక్స్చేంజ్ లా ఇస్తున్నాను, నీకు నచ్చింది చేసుకో అనంది. ఆ మాట విన్న నా ప్రాణం పోయినంత పనైంది. అయినా నా వైఫ్ లైఫ్ లో నేను ఎప్పటికైనా ఒక ఇంపార్టెంట్ పర్సన్ అవుతానని, తను నన్ను ప్రేమిస్తుందని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాను అని రాసుంటుంది. అది చదివిన షీ ఏడుస్తూ గుహాన్ నన్ను 12 ఇయర్స్ గా ప్రేమిస్తున్నాడా అని పరిగెత్తుకుంటూ గార్డెన్ కి వెళ్తుంది. అక్కడ ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న గూని ఆమె వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంటుంది. నువ్వు డిప్రెషన్ లో ఉన్నావు కదా, నాకెందుకు చెప్పలేదు అని ఏడుస్తుంటే గు షాక్ అయి నీకెలా తెలిసింది అని అంటే, మనం హస్బెండ్ అండ్ వైఫ్ గు మన ఇద్దరి మధ్య ఇలాంటి దాపరికాలు ఉండకూడదు అని అతన్ని ప్రేమగా కిస్ చేస్తుంది. నీకొక ప్లేస్ చూపించాలి, నాతో రా అని అతన్ని ఒక పెద్ద స్టేడియం మధ్యలోకి తీసుకెళ్తుంది. అతని ఎదురుగా కూర్చోబెట్టి స్టేజ్ పై షీ వైలిన్ వాయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మైక్ తీసుకొని నువ్వు ఇకపై నా ప్రతి కాన్సర్ట్ లో ఎప్పుడు నా ముందే కూర్చోవాలి. నేను నా ఫ్రెండ్స్ తో వెకేషన్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా వెనకాలే ఉండి నన్ను కాపాడుతున్నావని నాకు తెలుసు అని చెప్తుంటే గు టెన్షన్ తో ఆమె ఏమన్నా తిడుతుందేమోనని సారీ షీ అని అనగానే, నువ్వు నా విషయంలో మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు కదా, నాకు అసలు ప్రేమను నేర్పించిన నా హస్బెండ్ ని నేను అంత ఈజీగా వదిలేస్తానా ఏంటి అని అంటుంది. దాంతో గు ఆనందంతో నువ్వేమన్నావు అని అడిగితే షీ గట్టిగా అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను గు అని చెప్పడంతో ఇద్దరు చాలా ఎమోషనల్ గా హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత సీన్ ఒక 1 మంత్ తర్వాత చూపిస్తారు. షీ తన హస్బెండ్ అండ్ కొడుకు కోసం వంట చేస్తూ ఉంటుంది. ఆ వంటలో మనోడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ ఆమె చేసిన వంట మాత్రం పిచ్చ ఘోరంగా దరిద్రంగా ఉంటుంది. అయినా సరే వాళ్ళిద్దరు మాట్లాడకుండా వావ్ చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని తింటూ ఉంటారు. షీక్ అక్కడికి తంతుంది ఎక్కడో డౌట్ వచ్చి. ఆ ఫుడ్ తిని చీ ఇంత చండాలంగా ఉంది, ఎలా తింటున్నారు మీరు, వద్దు తినకండి ఇది అని వాళ్ళ స్పూన్లని లాక్కుంటుంది. అప్పుడే ఆమెకి లిన్ కాల్ చేసి యూకే నుండి ఒక పెద్ద కాన్సర్ట్ కార్డ్ వచ్చింది వెళ్తావని అడుగుతుంది. ఆమె చాలా హ్యాపీగా లేదు లిన్, నేను నా కొడుకుతో నా హస్బెండ్ తో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, అయినా నేను మన షాబుని డిస్నీ వరల్డ్ కి తీసుకెళ్లాలి కదా అని రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత సీన్ లో గు ఇంటికి వస్తూ షీ కోసం ఒక రేర్ వయలిన్ గిఫ్ట్ గా తెస్తాడు. ఆమె షాక్ అయ్యి ఆర్టిస్ట్ దీన్ని అమ్మనన్నాడు కదా నీకెలా దొరికింది అని అంటే అతను నవ్వుతూ నా వైఫ్ సంతోషం కోసం నేను ఏదైనా చేయగలను బేబీ అని చెప్తాడు. అంతేకాదు నీ కోసం నేను ఆల్రెడీ యూకే వీసా అప్లై చేశాను, అది త్వరలోనే వచ్చేస్తుంది, నువ్వు నీకు నచ్చినట్లు కాన్సర్ట్ చేస్తూ హ్యాపీగా ఉండు, నువ్వు నా కొడుకు సంతోషంగా ఉండడమే నా లైఫ్ అని చెప్తాడు. అంతే ఆమె యూకేకి వెళ్లి సక్సెస్ఫుల్ గా కాన్సర్ట్ కంప్లీట్ చేసుకుని వస్తుంది. మనోడు ఆ బుడ్డోడు ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. షీ రాగానే వాళ్ళని ప్రేమతో హగ్ చేసుకుంటుంది. దాంతో ఈ ముగ్గురు ఒక ఫ్యామిలీ అయ్యి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే షీ మీద ఉన్న అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.